మీ ఆలోచనలో అంటే మీ సతీమణి ప్రభ, సార్ మీ కుమార్తె అంటే ప్రతిదీ ఆలోచనే నిఖిల. అంటే నిఖిల ట్రస్టా? నిఖిల చారిటబుల్ ట్రస్ట్, నిఖిల కలిసి నిఖిల కలిసెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఏంటి అసలు? ఎందుకు ఏర్పాటు చేశారు? దాని ఆలోచన ఏంటి? ఆ ట్రస్ట్ ద్వారా అంటే ఇప్పుడు స్కూల్స్ అన్ని దాని మీద ఉన్నట్టుండే, ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నట్టుండే. ఏంటి అసలు ఆ ప్రస్థానం ఏంటి? ఆలోచన ఏంటి? అంటే నా కూతురు కూడా మెరికల్ సార్. ఓకే, ఎట్లా మెరికల్ అంటే డాక్టర్స్ అందరు కూడా సారీ అమ్మ పాప లేదు, బేబీ లేదు, మిసెస్ చెప్పారు. సారీ అమ్మ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. చెప్పేటప్పుడు మా మిస్సెస్ చాలా నేను నాతో పాటు ఆమె కూడా మంచి కాన్ఫిడెంట్. సార్ నాకు బిడ్డ పుడుతుంది, మీరు తప్పు చెప్తున్నారు అన్నది మా మిస్సెస్. అంటే వాళ్ళకి వేరే ఉద్దేశంతో కాదు, వాళ్ళు స్కానింగ్లో చూసింది లేదన్నారు. నేను బయటికి ఉన్నాను చెప్పారు. నేను లక్ష్మీ నరసింహ స్వామిని ఎక్కువ ఇష్టపడ, అంటే స్వామివారిని ఎక్కువ నాకు మా కులదైవం. నేను కూడా నాకు చిన్నప్పుడు నేను ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇంకా చనిపోతారు బిడ్డలేరని మా అమ్మకి చెప్పినప్పుడు కూడా సింహాద్రప్ప అని అంటారు మా ప్రాంతంలో, సింహాద్రప్ప అని అంటారు. అందుకే అప్పలనాయుడు పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టి నన్ను చేశారు. నాకు ఇష్టం. నేనేం చెప్పానంటే నేను అంత ముక్కున్నా, నాకు బిడ్డ పుట్టాలి, అది కూడా ఆడపిల్ల పుట్టాలని సహజంగా మా ఇద్దరం అనుకున్నాం. ముక్కు అంతా తీర్చుకుని వస్తాం ప్రభా. దేవుడికి ఎప్పుడు కూడా మనకు నష్టం జరుగుతుందని విడిచిపెట్టడం, మేలు జరిగిందని మనం కృతజ్ఞత చెప్పకూడదు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. నేను వెళ్ళి ముందంతా ఇది తీసేసి అంతా గడ్డం అంతా కూడా ఉంటుంది కదా, ముక్కు తీర్చుకుని వస్తా, నేను వెళ్తున్నా, నువ్వు ధైర్యంగా ఉన్నా అన్నాను. ముక్కు తీర్చుకుని వచ్చా, డాక్టర్ గారు కంగ్రాచులేషన్ చెప్పారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, మన యాటిట్యూడ్ ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి సార్. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా కాదు. అంటే దేవుడు ఈ పని చేసి పెట్టేటప్పుడు వస్తానని మన పని మనం చేస్తే దేవుడు చేస్తాడని మీ భావన. అట్లా వెళ్ళాం, చేసాం. అందుకు ఈ పాప దేవుడిచ్చిన బిడ్డ, యూనివర్స్ ఇచ్చిన బిడ్డ, తనతో ఏదైనా చేయించాలని మా ఇద్దరం అనుకొని నిఖిల చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం.